ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దేవునికి భయపడుతూ ఆయన సముఖమున వణుకుచుండవలను. రాజైన దర్యావేషు కాలంలో దానియేలు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. అతని అధికారులకు అతనిపై అసూయ ఉంది. దానియేలు మీద ఏ విధంగానైనా తప్పు మోపాలని అతని చేసేటటువంటి ప్రార్థనే లక్ష్యంగా చేసుకుని ఆ దేశంలో 30 రోజులు రాజును తప్ప మరెవరికీ ప్రార్థన చేయరాదనే చట్టం చేయించబడింది. ఆయనను ఆ చట్టాలను లెక్క చేయక ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. అదే సాకుగా చూపించి దానియేలుపై నేరం మోపి చట్టం ప్రకారం దానియేలును సింహాల గుహలో వేయించారు. రాజు బాధపడ్డాడు, కానీ చట్టాన్ని మార్చలేకపోయాడు. అయినప్పటికీ దేవుడు సింహాల నోళ్లను మూసివేశాడు. దానియేలు సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ అద్భుతానికి ప్రతిస్పందనగా దర్యావేషు చేసిన రాజాజ్ఞయే ఈ వచనం. దేవునికి భయపడడం లేదా భయభక్తులతో ప్రవర్తించడం అంటే దేవుని పట్ల గౌరవం, వినయం, విధేయత కలిగి జీవించడం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానం కలిగి అన్ని పరిస్థితుల్లో అవి దేవుని నుంచి మనలను దూరపరిచేవి, కఠినమైనవి అయినా దానియేలు వలె ఒక నిబద్ధత, దేవుని ఎడల భయము కలిగి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా తాను నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అని నమ్మి తెగింపు కలిగినటువంటి విశ్వాసంతో తనకెదురైన కఠినమైన శిక్ష, తద్వారా ఎదుర్కోవలసిన మరణాన్ని లెక్క చేయక దేవునినే ఆరాధించాడు. దేవుని సన్నిధిని ప్రార్థించాడు. కనుకనే ఆ దేశానికి రాజైన వ్యక్తి జీవము గల దేవుని గూర్చి సాక్ష్యమిచ్చి ఘనపరిచాడు. అటువంటి తెగింపుతో కూడిన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆమేన్.